ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినారు, స్తోత్రాలు. ఎడార్లి సెలయేర్ల ద్వారా ఈ దినం మీ స్వరాన్ని వినగలుటకు మాకు కృప చూపించమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లి సెలయేర్లు, ఏప్రిల్ 22. నే నడుచు మార్గం ఆయనకు తెలియను. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. విశ్వాసి ఎంత ఆదరణకరమైన హామీది. నీవు నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకర టింకరగా, అర్థము కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారి అయినప్పటికీ అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడంతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని చల్లపరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలియా లాంటి సేద తీర్చే చోటు కానివ్వండి, ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇశ్రాయేలు వాళ్ళకి వెలుగుని ఇచ్చే అగ్నిస్తంభం, దీపం స్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతుంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించటానికి కాదు కానీ శుద్ధి చేయటానికి అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారులాగా బయటికి తీస్తాడు. ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబము కంటే ప్రకాశమైనదేదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతుండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా? కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు, అంతా పైవాడి లీలలు అంటారు, విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏమిటి? సజీవుడైన పరమదేవుడిని, చక్రవర్తిలాగా అన్నిటినీ తన సంకల్పం మాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించటములో అర్థం పర్థము లేని విధిలాంటి మాటల్ని ఆయనకు బదులుగా ఉపయోగించడం ఏమిటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్ని చక్కపరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడటం ఎందుకు? మహాశ్రమలు తనను చుట్టుకొని ఇహలోక పరలోకంగా ఆశలని అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుషులెవరు కాదు, దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు. ఇలాంటి దృష్టి మనము కలిగి ఉంటే మనకు వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షెబాయీల కత్తుల వెనక దేవుని హస్తమే కనపడుతుంది. ఆకాశం నుండి పడిన పిడుగు వెనక తన కుమారులు ఇంటిని చుట్టుముట్టి నాశనము చేసి సుడిగాలి వెనక సమస్తము పోయి నిశ్శబ్దము తప్ప ఏమి మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్ని చూశాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అన్నిటిలోనూ దేవుని చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు, ఆయన నన్ను సంహరించిన నేను ఆయనను నమ్మకం ఉంచుతాను అనగలిగినాడు. సో మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసం, మనం వెళుతున్న ప్రతి కఠిన శ్రమలలో కూడా దేవుని యొక్క దయగల నేర్పుగల హస్తము చూస్తూ అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ దేవుని వెంబడించుగాక. ఆమేన్.